గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నుంచి 20 వెంచర్స్ చేశాము. 20 వెంచర్లు అయిపోయినాయి. ఒక 3 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. హైదరాబాద్కు నలుమూలలో బాంబే హైవే అయితేంది, యాదగిరిగుట్ట వరంగల్ హైవే, మేడ్చల్ హైవే, షాద్నగర్ హైవే, శ్రీశైలం హైవే అన్ని రూట్లలో వెంచర్ చేశాము. అన్ని వెంచర్స్ హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవల్తోనే చేశాము. అంటే లీగల్ పర్మిషన్ తీసుకుని, గవర్నమెంట్ నామ్స్తోని పర్మిషన్ తీసుకొని విత్ రేరా పర్మిషన్ తీసుకుని మేము ఎన్ని వెంచర్లు కంప్లీట్ చేశాము. ప్రతి వెంచరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో కస్టమర్కు అందుబాటులో ప్లస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రీసేల్ వచ్చేటట్టు కట్టుకోవడానికి కానీ అప్రిషియేషన్ అయ్యేటట్టు విధంగా ల్యాండ్స్ లొకేషన్ తీసుకుని మేము హైదరాబాద్కు 4 వైపుల్లో వెంచర్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నుంచి 20 వెంచర్స్ నడుస్తున్నాయి. అందులో 16 to 16 వెంచర్స్ కంప్లీటెడ్ అయిపోయినాయి విత్ ఫైనల్ లేఅవుట్స్ తోటి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయండి మీవి? ప్రజెంటు మేడ్చల్ హైవేలో కొంపల్లి కౌంటీ 3 అని చెప్పి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. కొంపల్లి కౌంటీ 2 రైట్ సైడ్లో, మేడ్చల్కు రైట్ సైడ్లో ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, 2 ప్రాజెక్ట్స్ అక్కడ నడుస్తున్నాయి. ప్లస్ బాంబే హైవేలో ఐఐటి కంది దగ్గరలో గ్లోబల్ సిటీ 5 వెంచరు ఫైనల్ లేఅవుట్ అయిపోయింది. క్లబ్ హౌస్ వర్క్ నడుస్తుంది, అది కూడా ఫైనల్ లేఅవుట్ వచ్చింది, అక్కడ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ప్లస్ సదాశివట సంగారెడ్డి దాటంగానే పెద్దాపూర్ త్రిపుల్ ఆనుకొని ఒక వెంచర్ నడుస్తుంది పెద్దాపూర్ దగ్గర. ఇవి ఆ ఏరియాలో నడుస్తున్నాయి. ప్లస్ కడతాల్ హైవేలో ఫార్మాసిటీ, ఇంతకుముందు గవర్నమెంట్లో ఫార్మాసిటీ అనుకున్నాము, ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ ఫార్మాసిటీని మార్చేసి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆర్ ఐటీ అంటున్నారు. ఆ ఏరియాలో ఒక వెంచర్ నడుస్తుంది కడతాల్ టౌన్ దగ్గర. రాజకీయ పరిస్థితుల మీద ఈ బిజినెస్ అంతా చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. మరి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఎలక్షన్లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది, ఇన్వెస్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది, అనలిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం అదే ఉంటుంది. నా రాజకీయ అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారము 2004 నుంచి 99 నుంచి ఇదే చూసాం. 2004లో కూడా అదే అనుకున్నాం. 2004లో చంద్రబాబు గారు ఓడిపోరు, కంపల్సరీ మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ జీరో అయిపోతుంది అనుకున్నారు. ఆ క్రమంలో ఎవరు ఊహించాల 2004లో చంద్రబాబు ఓడిపోయి రాజశేఖర్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఒక భూమి వస్తుందని చెప్పి ఎవరు ఊహించాల. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు రిపీట్ అవుతారు, హైటెక్ సిటీ బాగా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది, కాంగ్రెస్ వస్తే జీరో అవుతుంది అనుకున్నారు. ఈవెన్ 2014 కూడా సేమ్. ప్రతి సంవత్సరం అదే ఉంటుంది. ప్రతి ఎలక్షన్ అప్పుడు ఇదే కస్టమర్కు ఇన్వెస్టర్కు కొంచెం డౌట్స్ ఉంటాయి. కానీ మనం అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. కరెక్ట్. 2004లో నాయుడు గారు ఓడిపోయారు, రాజశేఖర్ వచ్చారు. రియల్ ఎస్టేట్ వెనక జరగకుండా చాలా భూమి, అంటే మనం 2004 వరకు ఒక ఎత్తు బిజినెస్, 2004 తర్వాత చాలా భూమి వచ్చింది, చాలా రియల్ ఎస్టేట్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఐటీ కంపెనీస్ వచ్చినాయి, ప్రతిదీ డెవలప్ అయింది. ఎవరు ఊహించని రీతిలో డెవలప్మెంట్ అయింది. ఆ ఇంపాక్ట్ అనేది 2-3 మంత్స్ ఉంటుంది. అగైన్ 2014 సేమ్. కేసీఆర్ వస్తే మళ్ళీ ఆంధ్ర పీపుల్స్ అందరూ ఇన్వెస్ట్ చేయరు, హైదరాబాద్ జీరో అయిపోతుంది, మార్కెట్ ఇది అవుతుంది అనుకున్నాం. కేసీఆర్ వచ్చాడు, రియల్ ఎస్టేట్ అందరూ చూసినాం. అప్పుడు మనం అనుకున్నట్టు 2014 ఒక ఎత్తు, 2014 టు ఈ 10 years ఒక పెద్ద భూమి, హైయెస్ట్ భూమి వచ్చింది. ఎవరు ఇమాజిన్ చేయనంత రేట్లు పెరిగినాయి. కరెక్ట్. మనం అనుకున్నదంతా అయింది, రియల్ ఎస్టేట్ జీరో అయిపోతుంది, బిజినెస్ ఉండదు అనుకున్నాం. ₹1,00,000 ఉన్న భూమి ₹1,00,000 అయింది 2014 to 2017లో, 3 yearsలో, స్పాన్ ఆఫ్ 3 yearsలో. ఇప్పుడు అదే సిచ్యుయేషన్. 2023లో కూడా అదే అనుకున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ అవుతాడు, మళ్ళీ డెవలప్మెంట్ వస్తుంది అనుకున్నాం. కానీ జరిగింది ఏది? కాంగ్రెస్ గవర్నమెంట్. సేమ్ 1-2 months సైకలాజికల్లీ ఉంటుంది. కానీ మన తెలంగాణలో ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం ఏర్పడ్డా టైమింగ్ 1 month 2 months థింకింగ్ ఉంటుంది. అక్కడి నుంచి బయటపడి మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది బిజినెస్. ఈరోజు పేపర్లో చూస్తే హైయెస్ట్ రిజిస్ట్రేషన్ అయినాయి. ఒక 1 dayలో 30 crores ఆదాయం గవర్నమెంట్కి వచ్చింది ఈరోజు పేపర్లో. అందుకని రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా ఎవరు పోయినా అన్నది ఇంపాక్ట్ ఉండదు. హైదరాబాద్ అన్నది గ్లోబల్ మార్కెట్, తెలంగాణ అనేది గ్లోబల్ మార్కెట్. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు. టైమింగ్ ఏదో ఉంటుంది, కానీ 100% అన్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ని మరో ఒక వింత చూస్తాం మనం. ఇది మాత్రం గ్యారంటీ. యాక్చువల్గా ఒక ల్యాండ్ కొనాలి అని అంటే అసలు చెక్ చేసుకోవాల్సిన పేపర్స్ ఏంటండి? లీగల్ అన్నది రియల్ ఎస్టేట్లో ల్యాండ్లో ప్లాట్లు కానీ భూమి కొనేటప్పుడు అయితే 100% మస్ట్ ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. మేము గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్గా ఏం చేస్తామంటే ఒక లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి ల్యాండ్ మేము వెంచర్ చేసే ప్రతి ల్యాండ్ కొనే ముందు కరెక్ట్ ఉందా లేదా, లీగల్ ఉందా, అన్ని 100% జెన్యూన్ అయితేనే ల్యాండ్ టేక్ ఓవర్ చేస్తాం. కస్టమర్ కూడా అదే చెప్తాం. ఇప్పుడు మేము ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు వెంచర్ చేస్తే ఇండివిజువల్గా మేము ఒకరే చూడాలా. అదే ఒక 300 మంది 400 మంది కస్టమర్కి మేము రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అందుకని ప్రతిదీ చూసుకొని
ఆ 400 మంది కస్టమర్కి ఆ వెంచర్ ప్రోడక్ట్ 100% సెక్యూర్గా ఇస్తాము. కస్టమర్ కూడా వాళ్ళ బాధ్యత కంపల్సరీ లీగల్ చూసుకుని ఫర్దర్ మూవ్ కావాలా. అంటే లీగాలిటీ కరెక్ట్ ఉందా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేవా, రేరా ఉందా లేదా, వీళ్ళు ఇంతకుముందు చేసిన వెంచర్లో పర్మిషన్లు వచ్చినాయా, రేరా పర్మిషన్ వచ్చిందా, ఫైనల్ లోడ్స్ వచ్చినాయా, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీ రిలయబిలిటీ అండ్ ప్రీవియస్ వెంచర్ చేసినాయి ఆ డెవలప్మెంట్స్ చూసుకొని అప్రూవల్స్ లీగాలిటీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా పాత వెంచర్లలో అవన్నీ చూసుకొని ముందు స్టెప్ తీసుకోవాలి. లీగాలిటీ అనేది 100%. ఎందుకంటే మనం కష్టపడే ప్రతి పైసా లీగల్ లేకుండా లిటిగేషన్ ల్యాండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే సఫర్ అయ్యేది కస్టమర్స్. అందుకని ఎంత కంపెనీ అయినా కానీ ఇండివిజువల్ మాత్రం కంపల్సరీ టేక్ కేర్ తీసుకోవాలా, ఒక లాయర్ని పెట్టుకోవాలా, అడ్వైస్ తీసుకొని ఓకే అన్న తర్వాతనే మూవ్ కావాలి. అందులో మా ప్రాజెక్ట్స్లో ఏంటంటే బ్యాంక్ లోన్ ఇస్తున్నాం. బ్యాంక్ లోన్ ఇప్పే ప్రాజెక్ట్ ఏంటంటే బ్యాంక్ లాయరు ప్రతి ల్యాండ్ కొనుక్కోవడానికి బ్యాంక్ లోన్ ఇప్పిస్తారు. ఓపెన్ ల్యాండ్ కూడా మనం బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాం. ఇంతకుముందు ఓపెన్ ల్యాండ్కి బ్యాంక్ లోన్స్ ఇవ్వరనే వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. హెచ్ఎండి లేఅవుట్లు ఇస్తున్నారు. హెచ్ఎండి లేఅవుట్ ఉన్న వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరున్న వెంచర్లకు ఓపెన్ ప్లాట్లకు కూడా ఇస్తున్నారు. మా వెంచర్లలో కొన్ని విల్లాస్ కూడా నడుస్తున్నాయి, అపార్ట్మెంట్ నడుస్తున్నాయి ఇస్నాపూర్ దగ్గర. అవి వాటిలో కూడా లోన్స్ అయితే హౌసింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓపెన్ ల్యాండ్ కూడా లోన్ ఇచ్చినా కాబట్టి బ్యాంక్ వాళ్ళు కంపల్సరీ వెరిఫికేషన్ చేస్తారు. ఒరిజినల్ వెరిఫికేషన్ అయిన తర్వాత బ్యాంక్ కూడా పర్మిషన్ ఇస్తారు. అది ఉంటే ఇక మీరు ల్యాండ్ గురించుకోకుండా కూడా తీసుకోవచ్చు. కరెక్ట్. కానీ రెరా అప్రూవల్స్ అంటే ఏంటి యాక్చువల్గా? హైదరాబాద్ హెచ్ఎండిఏలో ఒక అథారిటీ ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. రేరా కూడా ఒక రెగ్యులేషన్ పెట్టారు గవర్నమెంట్ స్పెషల్గా. దీంట్లో ఏంటంటే యాక్చువల్ కన్స్ట్రక్షన్లో వస్తుంది ఇది రేరా అన్నది, ప్లాటింగ్లో రాదు. కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఇచ్చే పేమెంట్స్, కస్టమర్ ఇచ్చే పేమెంట్స్ అదే ప్రాజెక్ట్ వెళ్తున్నాయా లేవా అవన్నీ వాళ్ళు ఒక మానిటరింగ్ చేస్తారు. అందులో ఉంటే కస్టమర్ సేఫ్ జోన్ ఉంటాడు. అంటే ఈ చెప్పిన ప్రామిసెస్ అన్ని చేయాలా. బ్రోచర్లో ఉన్న ప్రాజెక్ట్స్లో మనం చేసే డెవలప్మెంట్స్ అన్నీ రేరాలో ఫుల్ఫిల్ చేయాలా. రేరా వాళ్ళు టైం పెడతారు, లిమిట్ పెడతారు, 3 yearsలో ఇంత కంప్లీట్ చేయాలి. ఆ 3 yearsలో కంప్లీట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఇది ఉంటుంది. అందుకని రేరా ఉంటే సపరేట్ ఒక అథెంటికేషన్, హెచ్ఎండి ఎలాగనో రేరా ఒక బాడీ, సపరేట్ బాడీ, రెండు ఉంటే కంపల్సరీ ముందుకు పోవచ్చు. రేరా అన్నది తెలంగాణ గవర్నమెంట్ 2016లో ఇంప్లిమెంట్ చేసింది. రేరా ఫుల్ ఫామ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ, ఒక అథారిటీ అన్నట్టు సపరేట్ బాడీని పెట్టారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ అది ఒక బాడీ పెట్టి 2016లో సపరేట్ ఒక బాడీ చేసి దాన్ని ఒక చైర్మన్ చేసి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది. ఇంతకుముందు వేరే స్టేట్లలో ఉండే, మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ 2016లో స్టార్ట్ చేసింది. ఆ పర్మిషన్ విల్లాకు కన్స్ట్రక్షన్కు మ్యాండేటరీ, ఓపెన్ ప్లాట్స్ కూడా మ్యాండేటరీ. అది ఉంది ఏంటంటే కస్టమర్కు అదనంగా ఇంకొక పర్మిషన్ ఉన్నట్టు డిటిసిపి హెచ్ఎండిఏ విత్ రేరా అన్నప్పుడు కస్టమర్ ఒక బెనిఫిట్ పొందుతాడు అందులో. కానీ జనరల్గా ఏంటంటే ల్యాండ్స్ అమ్ముడుపోయేంత వరకు చాలా శ్రద్ధ తీసుకుంటారు చాలామంది. వన్స్ అమ్ముడుపోయిందంటే డెవలప్మెంట్ గురించి ఎవరు పట్టించుకోరు, సడన్గా దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు. సో జనరల్ పబ్లిక్ చాలా ఇబ్బంది పడిపోతారు. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇల్లీగల్ లేఅవుట్స్లో ఉండేది. హెచ్ఎండిఏ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్స్లో ఏంటంటే మార్గేజ్ తీసుకుంటుంది. 15% గవర్నమెంట్ డెవలప్మెంట్ మార్గేజ్ తీసుకుంటుంది అండ్ మార్గేజ్ తీసుకుంటారు వాళ్ళు. ఇవి డెవలప్మెంట్ చేస్తేనే మనం చెప్పే డెవలప్మెంట్స్, కస్టమర్ చెప్పే డెవలప్మెంట్స్ అన్నీ చేస్తేనే ఆ మార్గేజ్ రిలీజ్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఆ ఎస్కేప్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. 100% చెప్పిన డెవలప్మెంట్ చేయాల్సిందే, అది అయితేనే మార్గేజ్. ఎందుకంటే మీకు వచ్చే లాభం అంతా, మాకు వచ్చే లాభం అంతా ఆ 15% ఉంటుంది. ఆ 15% డెవలప్మెంట్ చేసిన తర్వాతనే రిలీజ్ అవుతుంది. కాబట్టి 100% వచ్చినట్టు చేయాల్సిందే. అందుకని ఏ బిల్డర్ కానీ ఏ డెవలపర్ కానీ మార్గేజ్ రిలీజ్ కాలేదంటే డెవలప్మెంట్ చేయనట్టు. రైట్. డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్ మార్గేజ్ రిలీజ్, ఆ మార్గేజ్ రిలీజ్ ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు. ఆ 15% ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం లేదు, 100% చేయాల్సిందే. మేము ఆల్రెడీ చాలా లెవెల్లలో ఫైనల్ లోడ్ తీసుకొచ్చాము. ఫైనల్ లోడ్ తీసుకొచ్చామంటే అన్ని డెవలప్మెంట్ చేస్తేనే ఫైనల్ లోడ్ వస్తుంది.